డైలీ టేస్ట్ ది డైలీ. చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో హాజీపూర్ గ్రామానికి చెందిన భార్య భర్తలు లక్ష్మి బందప్పలు చనిపోవడం చాలా బాధాకరమన్నారు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. వారిద్దరి పిల్లలు శివాని భవానీలకు పరామర్శించి ఓదార్చారు. వారికి ఇందిరమ్మ ఇల్లు చదివించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు అధికారులతో కలిసి పరిహారం చెక్కులను అందజేశారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనాథలైన పిల్లల్ని చదివించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. దురదృష్టకరం, దాన్ని వేల కట్టలేనిది. మనం పోయిన ప్రాణాలు మాత్రం తీసుకురాలేం, కానీ ఉన్నటువంటి వారికి భరోసా ఇవ్వాలా. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ కుటుంబానికి మనం అండగా నిలబడాలా, ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పాలని చెప్పి ప్రోత్సహించి మనం ఇక్కడికి ఈరోజు పంపించడం జరిగింది. అలాంటి సంఘటనలు జరగకుండా కూడా గట్టి నివారణ తీసుకోవాలా. అది ఆర్టీసీ తప్పిదమా, టిప్పర్ తప్పిదమా, గౌరవ మంత్రి గారు కూడా అఫీషియల్ ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి ఎవరి బాధ్యులైనా వారిపైన ఖచ్చితమైనటువంటి వారిపైన చర్య తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇలాంటి చర్యలని తీవ్రంగా మళ్ళీ ఒకసారి జరగవద్దని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. పోయినటువంటి ఆ పాపలు చిన్నారులు ముగ్గురం చూస్తుంటే అసలు ప్రాణమే తలుక్కుమంటా ఉన్నది. యాక్చువల్గా పొన్నం ప్రభాకర్ గారు కూడా దగ్గర రిలేషన్ కూడా ఉంటుంది వాళ్ళకు చెప్పిండు. నాకు అతనే ఆర్టీసీ మంత్రి, ఖచ్చితంగా నేను కూడా వస్తా, ఇద్దరం గడిచిపోదామని చెప్పిండు. ఈరోజు కొంత పని ఉన్నందుకు ఆయన రాలేకపోయిండు. తప్పకుండా ఆయన కూడా ఒకరోజు ఖచ్చితంగా వీళ్ళని పరామర్శించడానికి తప్పకుండా వస్తాడు. ఎందుకంటే ఎవరు చూసినా ఈరోజు యావత్ తెలంగాణనే ఒక దిగ్భ్రాంతికి లోనైంది. ఒక్క కుటుంబంలో ముగ్గురు చిన్నారులు పోతుంటే అందరం కూడా కంటి తాడిపెట్టడంలో లేరు. ఆ రోజు ఉదయం 10 గంటలకు మనం హాస్పిటల్లో 9:30కు చేవెళ్ల బస్టాండ్ కాడ చేవెళ్ల హాస్పిటల్లో చూసినప్పుడు ఆ బాధ అసలు చెప్పుకోలేము. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తాండూరు రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి కుటుంబాల విషయంలో వికారాబాద్ ఎమ్మెల్యే ఈరోజు తాండూరు ఎమ్మెల్యే మన బాధిత కుటుంబాలను కలిసి ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా గాయపడినటువంటి వారికి, మృతి చెందినటువంటి కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం సాగించినట్లుగా తెలుస్తుంది. రోడ్డు ప్రమాదంలో యాల్వాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందినటువంటి భార్యాభర్తలు లక్ష్మి బందప్పలు దుర్మరణం చెందినటువంటి ఈ విషయం మీద ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిన్న వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారంగా వారిద్దరు పిల్లలు శివనీల భవానీలు ఇంద్రమ్మ ఇల్లు చదివించే బాధ్యత తనదేనంటూ కూడా ఎమ్మెల్యే నిన్న హామీ ఇచ్చి వారికి చెక్కులు కూడా అందజేసినట్టుగా సమాచారం అందుతుంది. చేవెళ్ల మండలం విద్యాపూర్ సమీపంలో జరిగినటువంటి ప్రమాదంలో 19 మంది మృతి చేసిన ప్రభుత్వం తరఫున మృతి చెందినటువంటి వారికి 5 లక్షలు, ఆర్టీసీ సంస్థ తరఫున 2 లక్షలు, మొత్తం 7 లక్షల చొప్పున నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి నష్టపరిహారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బాధిత కుటుంబాల ఇంటికి చేరుకొని వారికి భరోసా కల్పిస్తూ వాళ్లకు అండగా ఉంటామంటూ కూడా ఈ 7 లక్షల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని తాను అందజేసినట్టుగా తెలుస్తుంది. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఈ చెక్కులు అందజేశారు. ఇందిరమ్మ కాలనీకి చెందినటువంటి సలేహ కాలేదు 2 నెలల చిన్నారి, విశ్వంబర కాలనీ నగర్ కి చెందినటువంటి వెంకటమ్మ, పాత తాండూరుకి చెందినటువంటి ఆర్టీసీ డ్రైవర్ దత్తగిరి బాబు, తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందినటువంటి మస్కాన్ బేగం, యార్లాల మండలం లక్ష్మీపూర్ కి చెందినటువంటి అఖిలారెడ్డి, హాజీపూర్ గ్రామానికి చెందినటువంటి భార్యాభర్తలు లక్ష్మీ బందప్పలకు ఈ ముగ్గురు కూతుర్లు ఎవరైతే ఒకే కుటుంబానికి చెందినటువంటి ఎల్లయ్య గౌడ్ కూతుర్లు తనుష, సాయిప్రియ, నందిని, ఎల్లయ్య గౌడ్ ని కలిసి మనోహర్ రెడ్డి ఈ చెక్కులు అందజేస్తూ ఇది తీరాని లోటు అని, ఈ విషయం పైన ప్రభుత్వం దృష్టికి తప్పనిసరిగా తీసుకెళ్తామని, అందరి జరిగినటువంటి ఘటనలో ఒకే కుటుంబానికి చెందినటువంటి మీ ముగ్గురు కూతుర్లు చనిపోవడం అయితే ఎవరు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. దీనిపైన తప్పనిసరిగా మీ కుటుంబానికి ప్రభుత్వం తరఫున మేము అండగా ఉంటాము. ఏ రకమైనటువంటి సహాయక ఉన్నా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా తమను ఇమీడియట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు అంటూ కూడా ఎల్ఏని పరామర్శించి వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసి తమ భరోసా కల్పించి ఎమ్మెల్యే వీళ్ళందరికీ కూడా ధైర్యాన్ని కల్పించినట్టుగా తెలుస్తుంది.
ఈ జరిగినటువంటి టోటల్ ఇన్సిడెంట్స్ లో 19 మంది చనిపోగా ఇంక్లూడింగ్ ఇద్దరు డ్రైవర్లతో పాటు దాంట్లో ఒకే కుటుంబానికి చెందినటువంటి ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుర్లు తనుష, సాయిప్రియ, నందిని ముగ్గురు కూడా హైదరాబాద్ తిరిగి ఎగ్జామ్స్ నిమిత్తం వస్తూ ఉండగా ఈ చేవెళ్ల దగ్గర రోడ్డు ప్రమాదానికి గురై దాంతో స్పాట్ లో చనిపోవడంతో ప్రజలందరూ కూడా డేంజరస్ రోడ్ కిందికి మారింది, ఈ రోడ్ ని ఇమీడియట్ గా మార్చాలి అంటూ కూడా రోజువారీగా ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. ఒక పక్క ఎమ్మెల్యే చెట్ల పంపిణీ కార్యక్రమం పెట్టుకుని ఇంటింటికి వెళ్లి బాధితులను కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకొని ప్రభుత్వానికి ఆ రిప్రజెంటేషన్స్ అన్నింటి కూడా అందించబోతా ఉన్నారు. అటు ప్రభుత్వం ఆర్టీసీ ప్రకటించినటువంటి డబ్బునైతే చెక్కింగ్ రూపంలో నిన్న ఎమ్మెల్యే వారందరూ కూడా అందజేసినట్లు తెలుస్తుంది. రవితేజ, అంటే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చనిపోయిన కుటుంబాలను పరామర్శించే అవకాశం ఉందా? ఇప్పటికే వివిధ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి వారు రవాణా శాఖ టీఎస్ఆర్టీసీ ఎండి మినిస్టర్స్ సైతం అక్కడికి చేరుకొని జరిగినటువంటి తీరుని ఆరా తీసి దాంట్లో నిర్లక్ష్యంగా ఎవరు వ్యవహరించారు, ఎందుకు నిత్యం ఈ ప్రమాదాలు జరుగుతా ఉన్నాయనే దానిపై కూడా ప్రభుత్వం ఇప్పటికే రిపోర్టు కూడా సేకరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి ప్రతి నిమిషాన్ని అక్కడి నుంచి కూడా వివరాలు సేకరించి కుటుంబాలకు అండగా నిలబడండి, మెరుగైనటువంటి చికిత్స అందజేయండి, ఎంత ఖర్చు అయినా సరే అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది, ఇమీడియట్ గా బాధితులని మెరుగైనటువంటి వైద్య సేవల కోసం హైదరాబాద్, ఉస్మానియా, గాంధీ లేదా ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించండి అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించి అందరికీ అండగా నిలబడతాము, ఈ ఘటన జరగడం చాలా బాధాకరం అని. ఈ రోడ్డు విషయంలో ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వలేదు, కానీ ఈ రోడ్డు విషయంలో కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశం అంటూ మాత్రం అక్కడ స్థానికంగా పెద్ద అంశం లేవనెత్తి దానిపైన ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. ఎమ్మెల్యే తన వంతు బాధ్యతగా, తన సామాజిక బాధ్యతగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి చెక్కులు, ఆర్టీసీ తరఫున వచ్చినటువంటి చెక్కులు రెండో కలిపి చనిపోయినటువంటి కుటుంబాలకు ఒక్కొక్కరికి 7 లక్షల చొప్పున ఆ చెక్కులు అందజేసి గాయపడ్డటువంటి వారికి ఖర్చుల నిమిత్తం ఆ డబ్బులు అందజేసి ఏ అవసరం ఉన్నా తమతో కాంటాక్ట్ అవ్వండి. ఇళ్ల విషయంలో కూడా కొంతమందికి ఇల్లులు జారీ చేస్తున్నామన్న విషయాన్ని కూడా ఎమ్మెల్యే అఫీషియల్ వాళ్ళని హామీ ఇచ్చి ప్రకటించడం జరిగింది. ఈ విషయంలో ఇంకా ప్రభుత్వం నుంచి ఈ రోడ్డు వైడింగ్ విషయంలో, రోడ్డు కొత్తది ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కానీ ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ రావాలి. కానీ రోజువారీగా తాండూరు, పరిగి, వికారాబాద్, చేవేళ్ల రోడ్లపై మాత్రం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ రోజువారీగా రాస్తా రోక ధర్నాలు, నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతా ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోంది అనే దానిపై మాత్రం క్లారిటీ రావాలి. థ్యాంక్ యూ రవితేజ.